స్వాగతం. ఈరోజు అన్బాక్సింగ్ వీడియో అనమాట. సో ఇది వచ్చి ఫ్లిప్కార్ట్ నుంచి ఒక ప్యాకేజ్ తెప్పించాను. సో అందులో మనకి మెమొరీ కార్డ్స్ అయితే ఉన్నాయి. సో 32 GB మెమొరీ కార్డ్ అనమాట. సో రెండు తెప్పించాను. ఒకటి వచ్చి మనకి హెచ్పిది, ఇంకోటి వచ్చి మనకి మేబీ శాంట్రో ఏమనుకుంటా. సో ఇంకోటి వేరేదనమాట. సో మొత్తం రెండు మెమొరీ కార్డ్స్ ఉన్నాయన్నమాట. ఒకే ప్యాకేజ్లో వచ్చాయి. ఇది వచ్చి ఫ్లిప్కార్ట్ ప్యాకింగ్ అయితే మనకి ఈ విధంగా ఉంది. ఫ్లిప్కార్ట్ అని మొత్తం బ్లూ కలర్లో ఉంది. సో దీన్ని ఒకసారి ఓపెన్ చేసి మనకి ఏ విధంగా వచ్చాయన్నమాట అనేది చూద్దాం ఒకసారి. అలాగే ప్రైజింగ్ కూడా మీకు చెప్తాను. సో హెచ్పి మెమొరీ కార్డ్ అయితే నేను ఇప్పటిదాకా తెప్పిలేదు. సో ఫస్ట్ టైం తెప్పించాను. అది ఏ విధంగా వర్క్ చేస్తుందో అనేది తెలియదు అనమాట. సో అది చూపిస్తాను మీకు ఏ విధంగా అది వర్క్ చేస్తుందో, బాగుందా లేదా అనేది అది ట్రై చేస్తాను ఈ వీడియోలోనే చెప్పడానికి. ఒకవేళ కుదరకపోతే జస్ట్ అన్బాక్సింగ్ వరకు మాత్రమే ఉంటుందన్నమాట. సో మీకు ఈ వీడియో లైక్ చేయండి ఒకసారి. సో వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం, అన్బాక్సింగ్ వీడియోస్ కోసం. ఓకే, సో పదండి దీన్ని అన్బాక్స్ చేద్దాం అని చూద్దాం ఈ విధంగా ఉందండి. మనకి మెమొరీ కార్డ్స్ లోపల రెండు ఉన్నాయన్నమాట. సో చూడడానికి ఈ విధంగా అయితే ఉన్నాయి రెండు మెమొరీ కార్డ్స్. ఒకటి వచ్చి మనకి హెచ్పిది అనమాట. సో హెచ్పి మెమొరీ కార్డ్ ఒకటి, ఇంకోటి చూసుకుంటే మనకి స్ట్రాంటోనియం మెమొరీ కార్డ్ అనమాట. సో స్ట్రాంటోనియం మెమొరీ కార్డ్ మీరు ఇంతకుముందు ఆల్రెడీ చూసే ఉంటారు. నేను చాలా చేశాను అన్బాక్సింగ్ స్ట్రాంటోనియం మెమొరీ కార్డ్ గురించి. సో ఇదైతే మనకి ఎప్పుడు ఎక్కువగా వీళ్ళు అడాప్టర్తోనే ఇస్తుంటారు. సో ఇది చాలా మంచి విషయం అనుకోవచ్చు స్ట్రాంటోనియం వాళ్ళది. సో ఇది స్పీడ్ కూడా బాగానే ఉంటుంది అండ్ యూసేజ్లో కూడా మీకు మంచి క్వాలిటీ అయితే లభిస్తూ ఉంటుంది. సో ఇక వీటి డీటెయిల్స్ ఒకసారి చూసుకుందాం. ఇక్కడ చూసుకుంటే మనకి నైట్రో A1 అని ఉంది. ఇక్కడ యాప్ పర్ఫార్మెన్స్ అనమాట. 100 Mbps స్పీడ్ ఇది పర్ సెకండ్ అండ్ 32 GB మెమొరీ కార్డ్ ఇది అనమాట. ఇక్కడ చూసుకుంటే మైక్రో SD HC అని ఇచ్చారు. UHS-1 క్లాస్ 10 మెమొరీ కార్డ్ ఇది. అండ్ ఇది వచ్చి మీకు అన్నిట్లో సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ అండ్ విండోస్ అన్నిట్లో, మ్యాక్లో కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ చూసుకున్న ఫాస్టర్ యాప్ పర్ఫార్మెన్స్ అని ఉంది. స్ట్రాంటోనియం లోగో అయితే ఇక్కడ ఉందన్నమాట. సో వీటితో పాటు ఇక్కడ మనకి 32 GB మెమొరీ కార్డ్ అయితే ఉంది అండ్ వీటితో పాటు అడాప్టర్ అయితే ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చేటట్టుగానే. సో స్ట్రాంటోనియం వాళ్ళు. సో ఇక్కడ వెనకాల చూసుకునే కొన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఇవన్నీ మనకి వాటర్ ప్రూఫ్, ట్రాన్స్ టెంపరేచర్ ప్రూఫ్, మ్యాగ్నెటిక్ ప్రూఫ్, ఎక్స్రేస్ ప్రూఫ్, ఇలా అన్ని రకాల ప్రూఫ్స్ అయితే ఈ మెమొరీ కార్డుకు ఉంది. ఇక్కడ మెమొరీ కార్డ్ ప్రైస్ చూసుకుంటే ఇక్కడ మనకి 1000 రూపీస్ అని రాస్తుంది పైన స్టిక్కర్ పైన. అలాగే మ్యానుఫ్యాక్చర్ డేట్ వచ్చి సెప్టెంబర్ 2019 అని ఉంది. కాకపోతే ఇది ప్రైస్ ఇంత కాదన్నమాట, మనకి 1000 రూపీస్ అయితే ఉండదు. సో దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చి ఆల్మోస్ట్ మనకి రెగ్యులర్ ప్రైజింగ్ చూసుకుంటే 350 to 400 రూపీస్ లోపు అమ్ముతూ ఉంటారు మనకి, ఆన్లైన్లో కానివ్వండి ఆఫ్లైన్లో కానివ్వండి. కాకపోతే ఇది నేను సేల్లో కొన్నాను కాబట్టి 312 రూపీస్ అనమాట. సో 312 రూపీస్కి మాత్రమే ఈ మెమొరీ కార్డ్ నాకు లభించింది అనమాట, స్ట్రాంటోనియంది. సో నెక్స్ట్ చూసుకుందాం. నెక్స్ట్ ఇంకోటి ఉంది. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి హెచ్పి మెమొరీ కార్డ్ అనమాట. సో ఇప్పటిదాకా నేను హెచ్పి మెమొరీ కార్డ్స్ అయితే కొనలేదు. సో ఫర్ ద ఫస్ట్ టైం కొనడం జరిగింది హెచ్పి మెమొరీ కార్డ్. సో హెచ్పి నుంచి మెమొరీ కార్డ్స్ మనకి లేటెస్ట్గానే వస్తున్నాయి. ఇంతకుముందు అయితే లేవన్నమాట పెద్దగా మెమొరీ కార్డ్స్ అనేవి. సో లేటెస్ట్గా అయితే మనకి మెమొరీ కార్డ్స్ అయితే వస్తూ ఉన్నాయి హెచ్పి నుంచి. సో హెచ్పి వాళ్ళ నుంచి మెమొరీ కార్డ్స్ ఏ విధంగా ఉంటాయనేది నాకైతే ఐడియా లేదు ప్రస్తుతానికి. సో యూజ్ చేస్తే అయితే మనకు తెలుస్తుంది ఇది ఎలా ఉంది అనేది. దీనిపైన డీటెయిల్ చూసుకుంటే ఇక్కడ హెచ్పి అని రాస్తుంది, మైక్రో SD HC అని రాస్తుంది అండ్ ఇక్కడ దీని మోడల్ నెంబర్ ఇచ్చారు MI210 అని. అలాగే UHS-1 ఇచ్చారు. అలాగే క్లాస్ 10 మెమొరీ కార్డ్ ఇది కూడా. సో వీటితో పాటు ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ లోగో ఇచ్చారంట, ఒరిజినల్ మెమొరీ కార్డ్ అని. సో దీనిపైన లోగో అయితే ఉంది, మనకి ట్రేడ్ మార్క్ ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే 100 Mbps స్పీడ్ ఇది కూడా. సో ఇది కూడా మనకి 100 Mbps స్పీడే వస్తుంది. సో వీటితో పాటు ఇక్కడ చూసుకుంటే మనకి దీంతో పాటు దీనికి అడాప్టర్ కూడా ఇచ్చారు. అలాగే మెమొరీ కార్డ్ వచ్చి 32 GB ఈ విధంగా ఉందన్నమాట. చూడడానికి వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో మనకి మెమొరీ కార్డ్ అయితే కనిపిస్తుంది. సో సేమ్ టు సేమ్ మంచి డిజైన్ అయితే ఉందన్నమాట మెమొరీ కార్డ్. ఇక వెనకాల చూసుకుంటే కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఇక్కడ. సో వెనకాల కొన్ని డీటెయిల్స్ అయితే దీనిపైన ఇచ్చారనమాట. ఇక్కడ మనకి మొత్తం డీటెయిల్స్ ఇచ్చారు, ఇది ఏ విధంగా ప్రూఫ్ అనేది. సో రకరకాల ప్రూఫ్స్ అయితే దీనికి ఉన్నాయన్నమాట. ఇక వీటితో పాటు ఇక్కడ చూసుకుంటే మనకి ఇది మ్యానుఫ్యాక్చర్ డేట్ వచ్చి అక్టోబర్ 2019 అని ఉంది. అలాగే దీని ప్రైస్ చూసుకుంటే 1600 రూపీస్ అని రాస్తుంది. ఇక్కడ చూడొచ్చు 1600 రూపీస్ అని రాశారు. సో మీకు కనిపిస్తుందా? సో 1600 రూపీస్ అయితే దీని మీద ఉంది. అలాగే ఇక్కడ కొన్ని రకాల డీటెయిల్స్ ఇచ్చారు. మనకి
ఏ ఫోటోతో ఎంత సైజ్ అయితే వస్తుంది అనేది డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. ఇక చదువుకోవచ్చు మీరు. కాకపోతే నేను కొనింది వచ్చి దీని ప్రైజింగ్ వచ్చి 312 రూపీస్ అనమాట. సో సేమ్ ప్రైజింగ్కే మనకి రెండు లభించాయి అనమాట. ఇది 312, ఇది 312 అనమాట. సో యాక్చువల్గా అయితే మనకి రెగ్యులర్ ప్రైజింగ్ అయితే 400 లోపు ఉంటుంది, 400. కొన్నిసార్లు అయితే 450 వరకు కూడా వెళ్ళిపోతుంది అనమాట 32 GB. కాకపోతే ఇక్కడ మనకి సేల్లో లభించింది కాబట్టి 312 రూపీస్కి లభించింది. సో 312 రూపాయలకి ఈ ఒక్కో మెమరీ కార్డ్ అనమాట. సో ఇది 312, ఇది 312. సో మీకు బిల్ కూడా చూపిస్తాను నమ్మకం లేకపోతే. సో ఇక్కడ బిల్ చూస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది ఫ్లిప్కార్ట్ బిల్ ఇది. సో 312 అనమాట. సో 312 ఇది, 312 ఇది. సో రెండు కలిపితే మనకి 624 రూపీస్ అయిందన్నమాట. సో మనకి 2 కార్డ్స్. నార్మల్ టైంలో అయితే మనకి ఆల్మోస్ట్ 800 పైనే అవుతుంది 2 మెమరీ కార్డ్స్ కొంటే 32 GBది. సో ఇప్పుడు సేల్లో కాబట్టి మనకి జస్ట్ 600 చిల్లర మాత్రమే అయిందనమాట. సో ఇక మెమరీ కార్డ్స్ విషయానికి వస్తే నేను స్టాంటోనే మెమరీ కార్డ్స్ అయితే ఇప్పటికీ చాలా యూజ్ చేశాను, చాలా యూజ్ చేశాను అనమాట. సో ఇవి చాలా బాగుంటాయి, క్వాలిటీ కూడా బాగానే ఉంటాయి. మనకి స్టోరేజ్ వైస్ కూడా మనకి స్పేస్ ఎక్కువ లభిస్తూ ఉంటుంది, స్పీడ్ కూడా బాగానే ఉంటుంది అనమాట ఈ మెమరీ కార్డ్ది. అండ్ ఎక్కువ రోజు అయితే నేనైతే ఎల్లో కలర్ది ఎక్కువ యూజ్ చేస్తాను, బ్లాక్ కలర్ది ఇప్పుడు ప్రజెంట్ యూజ్ చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ 1 ఇయర్ యూజ్ చేస్తున్నాను. సేమ్ బ్లాక్ కలర్దే స్టాంటోనియం మెమరీ కార్డ్ 64 GB. అదైతే పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. సో ఎటువంటి ఇష్యూ అయితే లేదనమాట. సో ఇంతకు ముందు వచ్చి స్టాంటోనియం వాళ్ళు ఎల్లో కలర్లో మనకి మెమరీ కార్డ్స్ ఇచ్చేవారు. సో అవైతే ఇంకా ఎక్కువ బాగా పనిచేసేవి. సో అందులో కూడా మనకి ఫుల్ స్పేస్ అయితే లభించేది అనమాట. సో స్పీడ్ కూడా చాలా బాగుండేది ఈ స్టాంటోనియం మెమరీ కార్డ్స్లో. సో 32 GB అయినా, 64 GB అయినా, 16 GB అయినా అన్ని రకాల మెమరీ కార్డ్స్ ఒకే రకంగా ఉంటాయి స్టాంటోనియంవి. సో క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది, అలాగే మనకి పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది, స్టోరేజ్ కెపాసిటీ కూడా బాగానే ఉంటుంది అనమాట స్టాంటోనియంలో. సో ఇది బాగానే ఉండాలన్నమాట. సో ఇదైతే నాకు మంచి ఐడియా ఉంది ఈ మెమరీ కార్డ్స్ గురించి. నేను చూసుకుంటే ఈ మెమరీ కార్డ్ అనమాట. సో ఈ హెచ్పి మెమరీ కార్డ్ ఇప్పటిదాకా అయితే నేను యూజ్ చేయలేదు. సో దీన్ని ఒకసారి యూజ్ చేసిన తర్వాత అయితే నేను చెప్పగలను దీని గురించి ఏ విధంగా ఇది పర్ఫెక్ట్గా ఉంది లేదా అన్నది. సో ప్రస్తుతానికైతే మంచి మెమరీ కార్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది, హెచ్పి కాబట్టి మనకి క్వాలిటీ అయితే పక్కా ఉంటుంది. అండ్ స్టోరేజ్ కూడా మనకి బాగానే ఉంటుంది అనుకుంటున్నాను నేను. సో వీటితో పాటు మనకి హెచ్పిలో ఇక్కడ అథెంటిక్ లోగో అనేది ఇచ్చారు. సో ఇది మంచి విషయం అనుకోవచ్చు. సో ఈ అథెంటిక్ ఉండడం వల్ల మనకి ఒరిజినల్ అన్న ఫీలింగ్ అయితే మనకి క్లియర్గా మనకి తెలిసిపోతుంది అనమాట, మా ఒరిజినల్ మెమరీ కార్డ్ అని. సో మనకి మార్కెట్లో చాలా రకాల ఫేక్ మెమరీ కార్డ్స్ ఉంటూ ఉంటాయి, సేమ్ అలాగే ఉంటాయి, కాకపోతే మనకి చూడడానికి కాస్త డిఫరెంట్గా ఉంటాయి అనమాట, ప్రింటింగ్ వైజ్ లాంటివి. కాకపోతే ఇవన్నీ మాత్రం మనకి ఒరిజినల్ అనమాట. సో వీటి వెనకాల కూడా మనకి డీటెయిల్స్ ఉంటాయి ఒరిజినల్ అని. సో ఇవి మాత్రం ఒరిజినల్గా ఉన్నాయన్నమాట. ఇటువంటి లోగో చూసుకొనుకోండి హెచ్పి కార్డ్ అయితే, ఈ లోగో అంటే ఒరిజినల్ అనమాట. సో ఇక వీటిని నేను హెచ్పి కార్డ్ని ఓపెన్ చేస్తే మీకు చెక్ చేసి చూపిస్తాను ఏ విధంగా ఉంది స్టోరేజ్ అనేది, అలాగే స్పీడ్ ఏ విధంగా ఉందనేది చూపిస్తాను. అలాగే దీన్ని కూడా ఒకసారి చూపించేస్తాను అనమాట పనిలో పని. సో పదండి స్టార్ట్ చేద్దాం. సో ఇక పదండి దీన్ని ఒకసారి చెక్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఇక్కడ ఇది ఉందన్నమాట హెచ్పి మెమరీ కార్డ్. ఇక్కడ చూసి ఈ విధమైన లుక్ అయితే దీనికి ఉంది హెచ్పి మెమరీ కార్డ్కి. సో దీన్ని ఓపెన్ చేద్దాం. సో ఇది చాలా ఈజీగా ఇచ్చారు. సో దీన్ని ఓపెన్ చేస్తున్నాను, కార్డ్ని తీసేసాను అండ్ దీన్ని ఇక్కడ పెట్టేశాను. సో ఇక్కడ చూసుకుంటే మనకి రెడ్మీ నోట్ 4 ఉంది. సో దీంట్లో వేసి చూద్దాం ఒకసారి. సో ఇందులో అయితే ఆల్రెడీ ఒక మెమరీ కార్డ్ ఉందన్నమాట. సో ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడ హెచ్పిది వేస్తున్నాను. మీరు చూడొచ్చు ఇక్కడ హెచ్పి మెమరీ కార్డ్ వేస్తున్నాను. సో ఇందులో వేసాను. సో వేసిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. సో ఇక మనం వెళ్ళి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్, ఇక్కడ మనకి మెమరీ కార్డ్ చూపిస్తుంది. సో ఇక్కడ సెట్టింగ్స్లో స్టోరేజ్ వెళ్దాం. సో స్టోరేజ్లో వెళ్తే ఇక్కడ మనకి మెమరీ కార్డ్ అయితే కనిపిస్తోంది. చూచు మనకి 32 GBలో 31.96 GB అయితే మనకి లభిస్తుంది అనమాట స్టోరేజ్ హెచ్పి మెమరీ కార్డ్లో. సో దాదాపు మనకి 32 GB లభిస్తున్నట్టే. సో చూడొచ్చు, ఇది మంచి విషయం అనుకోవచ్చు 32 GB లభించడం హెచ్పి మెమరీ కార్డ్లో. సో ఇక నెక్స్ట్ చూద్దాం ఒకసారి. దీంట్లో మనం ఒక ఫైల్ని ట్రాన్స్ఫర్ చేసి చూపిస్తాను. సో ఇక నా దగ్గర ఒక ఫైల్ అయితే ఉంది. సో ఇక్కడ మనకి 111 అంటే 111 MB ఫైల్ ఉందన్నమాట. సో దీన్ని ఒకసారి నేను మూవ్ చేసి చూపిస్తాను మెమరీ కార్డ్లోకి. సో చూడొచ్చు మెమరీ కార్డ్ అయితే మనకు కనిపిస్తుంది 31.96 GB అని. సో ఇందులో నేను మూవ్ చేస్తున్నాను. సో చూడొచ్చు చాలా స్పీడ్గా అయితే ఇది మూవ్ అయిపోయింది.
సో వితిన్ సెకండ్స్లోనే మనకి మూవ్ అయిందనమాట. సో ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ ఇంటర్నల్ స్టోరేజ్లో వేస్తున్నాను అనమాట, ఫోన్లో వేస్తున్నాను మెమరీ కార్డ్ నుంచి. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేశాను, మళ్ళీ మూవ్ చేస్తున్నాను అనమాట ఇంటర్నల్ స్టోరేజ్కి. సో చూడొచ్చు మళ్ళీ పేస్ట్ చేస్తున్నా. సో చూడొచ్చు వితిన్ సెకండ్స్లోనే మనకి ఇది కూడా పేస్ట్ అయిపోయింది అనమాట. సో వితిన్ సెకండ్స్లోనే మనకి మూవ్ అండ్ పేస్ట్ చాలా స్పీడ్గా ఉందన్నమాట. సో ట్రాన్స్ఫరింగ్ స్పీడ్ అయితే చాలా స్పీడ్గా అయితే ఉంది. ఈ హెచ్పీ మెమరీ కార్డ్లో 100 Mbps అన్నారు కాబట్టి సో స్పీడ్గానే ఉందన్నమాట. మనకి మీకు లైవ్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూపించడం జరిగింది. సో ఇది నాకైతే బాగా నచ్చింది స్పీడ్ ఇది. నెక్స్ట్ మనం ఈ మెమరీ కార్డ్ని కూడా ట్రై చేద్దాం. స్టాంటోనియంని ఒక స్టాంటోనియం మెమరీ కార్డ్ తీసుకుందాం. సో ఇదైతే ఈ విధమైన ప్యాకింగ్లో ఉంది. సో ఇది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ స్టాంటోనియం చూడొచ్చు. సో ఇక దీన్ని వేసుకుందాం. సో ఇక్కడ చూపిస్తాను మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం దీంట్లో వెళ్దాం స్టోరేజ్లోకి. ఇక్కడ చూపిస్తాను మనకి మెమరీ కార్డ్. సో స్టోరేజ్లో వెళ్తే ఇక్కడ మనకి చూడొచ్చు మెమరీ కార్డ్ కనిపిస్తుంది. 31.60 GB అని ఉంది. సో దాదాపు ఇది కూడా మనకి 32 GB వరకు అయితే వచ్చేస్తుంది మెమరీ కార్డ్. కొద్దిగా కొన్ని ఫైల్స్ అయితే ఉంటాయి ఇందులో మనకి. సో దానివల్ల కొద్దిగా తక్కువ కనిపిస్తుంది. సో 31 GB అయితే ఇక్కడ మీకు ఫ్రీగా లభిస్తుంది. సో చాలా మంచి విషయం అనుకోవచ్చు స్టాంటోనియంది. సో ఇది ఆల్రెడీ నేను యూజ్ చేశాను కూడా చెప్పాను. నెక్స్ట్ ఇందులో మనం సేమ్ ఫైల్ని అంటే 111 సైజ్ ఉన్న ఫైల్ని మూవ్ చేసి చూపిస్తాను. దీని స్పీడ్ ఎలా ఉంది అనేది స్టాంటోనియం చూద్దాం. సో ఇక్కడ మనకి ఫైల్ ఉంది. సో దీన్ని మూవ్ చేస్తున్నాను. చూడొచ్చు హెచ్డీ కార్డ్ అయితే కనిపిస్తుంది. 31.66 GB అయితే ఉంది. సో 31.6 GB అయితే చూపిస్తుంది. సో ఇక్కడ కొన్ని ఫైల్స్ అయితే ఉన్నాయి. సో దానివల్ల సో ఇక పేస్ట్ చేస్తున్నా. సో ఇది చాలా స్పీడ్ ఉందన్నమాట. సో వెరీ స్పీడ్ అనుకోవచ్చు. ఇదే ఫైల్ని మళ్ళీ నేను ఫోన్లో వేస్తున్నాను. మళ్ళీ మూవింగ్, మళ్ళీ ఇంటర్నల్ స్టోరేజ్ అండ్ ఇక్కడ పేస్టింగ్. సో చూడొచ్చు మనకి చాలా స్పీడ్ అయితే ఉంది. సో మూవింగ్ అయితే చాలా బాగుంది అనమాట. పర్ఫార్మెన్స్ అండ్ ట్రాన్స్ఫర్ స్పీడ్ అయితే చాలా బాగుంది. సో స్పీడ్గా అయితే మనకి మూవ్ అయిపోతుంది మెమరీ కార్డ్ నుంచి మనకి డేటా. సో రెండు సేమ్ దాదాపు అలాగే ఉన్నాయన్నమాట. నేను డిఫరెంట్ ఉంటాయనుకున్నాను, బట్ రెండు దాదాపు సేమ్ అలాగే ఉన్నాయి. మనకి స్పీడ్ వైజ్ చూసుకుంటే జస్ట్ 1 millisecond డిఫరెన్స్ ఉంది అంతే రెండింటికి మెమరీ కార్డ్స్కి అనమాట. సో స్పీడ్ వైజ్ రెండు సేమ్ టు సేమ్ ఉన్నాయన్నమాట. ఇక్కడ స్టోరేజ్ వైజ్ చూసుకుంటే మనకి హెచ్పీది కొద్దిగా 1% ఎక్కువ ఉందన్నమాట మనకి స్టోరేజ్ ఈ హెచ్పీ దాంట్లో. అండ్ దీంట్లో అయితే 1% కొద్దిగా తక్కువ ఉంది. సేమ్ టు సేమ్ స్టోరేజ్ 32 GB, 31 GB అయితే మీకు ఈజీగా లభిస్తుంది 2 మెమరీ కార్డ్స్లో కూడా. సో రెండిట్లో చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ 31 GB మెమరీ అయితే మనకి లభిస్తుంది అనమాట. సో రెండు స్పీడ్గా సేమ్ టు సేమ్ అలాగే ఉన్నాయి. అండ్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉందన్నమాట, సేమ్ టు సేమ్ ఉంది. సో ఓవరాల్ చూసుకుంటే రెండు మెమరీ కార్డ్స్ బాగున్నాయి. మీకు ఏ మెమరీ కార్డ్ కావాలంటే అది కొనుక్కోవచ్చు. మీకు హెచ్పీ కావాలంటే హెచ్పీ కొనుక్కోవచ్చు, స్టాంటోనియం కావాలంటే స్టాంటోనియం కొనుక్కోవచ్చు. నాకు రెండు నచ్చాయి. ఆల్రెడీ నేను స్టాంటోనియం యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇప్పుడైతే ప్రజెంట్కి అయితే హెచ్పీ ఎక్కువగా నచ్చింది స్టాంటోనియం కన్నా. ఎందుకంటే స్టాంటోనియం ఆల్రెడీ చాలా ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. సో అది కూడా మంచి మెమరీ కార్డ్. అండ్ వాటితో పాటు కొత్తగా ఏమైనా ట్రై చేయాలంటే మీరు హెచ్పీ కావాలంటే ట్రై చేయొచ్చు, అంటే స్టాంటోనియం కూడా ట్రై చేయొచ్చు అనమాట. సో రెండు మంచి మెమరీ కార్డ్, రెండు కొనుక్కోవచ్చు. వీటి లింక్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఏది కావాలంటే అది కొనుక్కోండి. సో రెండు మాత్రం సూపర్గా ఉన్నాయి మెమరీ కార్డ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని తెలుగు టెక్ వీడియోస్ కోసం. ఓకే, నా పేరు ఎస్కే హుసేన్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టాటా, బాయ్, సీ యూ, బాయ్.